కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అధిక వడ్డీకి అప్పులిచ్చి వాటిని వసూలు చేసేందుకు తీవ్రంగా వేధిస్తున్నారు. బొమ్మల తయారీ కార్మికుడు వీరేష్ తన స్నేహితుడు రాఘవేంద్ర వ్యాపారం కోసం అప్పు ఇప్పించాడు. 5 లక్షల అప్పుకు రోజుకు 15,000 వడ్డీ కట్టేలా మధ్యవర్తిత్వం వహించాడు. అధిక వడ్డీ చెల్లించలేక రాఘవేంద్ర పారిపోవడంతో మధ్యవర్తిగా ఉన్న వీరేష్ పై వడ్డీ వ్యాపారులు ఒత్తిడి పెంచారు. దాంతో అతడు కెమికల్ తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. కుటుంబ సభ్యుల ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. వీరేష్ భార్య ఫిర్యాదుతో వడ్డీ వ్యాపారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నా పేరు వరలక్ష్మి, నా భర్త పేరు వీరేష్. నా భర్త ఒకరికి 5 లక్షలు జామీన్ నుండి ఇప్పించినాడంట. ప్రామిసర్ నోట్ రాపించి చెక్కులు రాపించి 5 లక్షలు ఇచ్చినాడంట. అతను డైలీ ఇంటికి తిరిగి 5 లక్షలు 10 లక్షలు మీ ఆయన 10 లక్షలు తీసుకున్నాడు, వేరే వాళ్ళకి ఇప్పించినాడు. డైలీ వడ్డీకి 10,000 మీ ఆయనే కట్టాలి ఇప్పుడు మాకు, లేకపోతే మేము ఏం చేయలేదు, మీ ఆయన ఏం చేస్తామో మాకు తెలీదు, కడతారా లేదా అని బెదిరిస్తున్నాడు సార్. డైలీ ఫోన్ కూడా చేస్తున్నాడు. 10 రోజుల నుంచి మా ఆయన డైలీ నిద్రపోవటం లేదు, ఫోన్లో గట్టి గట్టి మాట్లాడుతున్నాడు. ఏమైనా అడిగితే కూడా మా ఆయన ఏం లేదు బయట వ్యవహారంలో ఏం ప్రాబ్లం లేదని చెప్తున్నాడు. కానీ 3 రోజుల నుంచి డైలీ ఇంటికి వస్తున్నారు. ఇంటికి వచ్చి మా ఆయన తీసుకోలేదు డబ్బులు, నేనంటే కూడా లేదు, మీ ఆయన వేరే వాళ్ళకి ఇప్పించినాడు, ఇప్పుడు అతను ఊరించి పెట్టి పోయినాడు కాబట్టి మీ ఆయనే కట్టాలా. డైలీ 10,000 వడ్డీలాగా మాకు తీసుకున్నాడు మధ్య తీసుకునేటప్పుడు, కాబట్టి డైలీ 10,000 వడ్డీ కట్టాలా. మంత్లీ వడ్డీలాగా తీసుకోలేదు, డైలీ వడ్డీలాగే తీసుకున్నాడు కాబట్టి డైలీ వడ్డీ కట్టాలా, లేకపోతే మేము వేలించి పోయలేము, ఇక్కడే కూర్చుంటాము డబ్బులు ఇచ్చేవరకు. మరి పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే కూడా ఇచ్చుకోండి, మాకే భయం లేదు, మా దగ్గర అన్నీ ఉన్నాయి, ప్రాంతాలు 10 ఉన్నాయి, 10కి ఒక్కొక్క చెక్కుకి 10 లక్షలు రాసుకుంటాము. అప్పుడు ఏం చేస్తాడు, బ్లాంక్ చెక్కులు ఇచ్చినాడు మీ ఆయన, ప్రాంతం నోట్లు కూడా ఒక సైన్ పెట్టించినాడు, దాంట్లో అమౌంట్ కూడా ఏం రాయలేదు. అందుకోసం మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మీ ఆయన ఏం చేస్తామో చూడు అని బెదిరిస్తున్నాడు సార్. అంటే ఏం జీవనాధారం లేదు సార్, ఉండేది మా ఆయన అక్కడే, నేను కూడా ఏం పని చేయడం లేదు, మా ఆయన తెచ్చింది తిని బతుకుతున్నాము. అట్లాంటిది ఇప్పుడు మా ఆయనకి ఏమన్నా అయితే వాళ్ళే చూడు సార్ జవాబుదారు. ఇప్పుడు ఏమన్నా అయితే నేను నా పిల్లలు అనాథలు కావాలి కదా సార్. మా ఆయనకి ఏమన్నా అయితే అతనే చూడు సార్, అలా దేవి శంకర్ అని అతను, పుండుకూరు రమేష్ అని అతను మీరు కేసు వాళ్ళ మీద పెట్టి తీసుకుంటే బాగుంటుంది సార్. ఇప్పుడు చేసినాక డైలీ ఇలాగే అరెస్ట్మెంట్ చేస్తే ఇంకొకసారి కూడా మా ఆయన ఇలాగే మందు తాగే పరిస్థితి మళ్ళీ వస్తుంది.